కష్టపడే స్వభావం, కష్టపడే లక్షణం ఎవరికి ఉంటుంది అంటే గుణవతి అయిన స్త్రీలలో ఉంటుంది. కానీ ఈరోజు చాలామంది సోమరి అయిన స్త్రీలనే మనం చూస్తున్నాం. ఆత్మీయ జీవితంలో సోమరులుగా ఉంటున్నారు, ఇల్లు చక్కబెట్టుకునే విషయంలో కూడా సోమరులుగానే ఉంటుంది. కానీ దేవునికి సోమరులు అంటే నచ్చదు. అందుకే సోమరికి ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? సోమరి అక్కడికి వెళ్ళి అంటున్నాడు. ఎక్కడికి? చీమ. చీమ ఎంత ఉంటుంది? 10 అడుగులు ఉంటుందా చీమ? ఎంత ఉంటుంది? సరిగా చూస్తే తప్ప కనబడదు, చాలా చిన్న జీవి చీమ. ఆ చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అది చాలా చిన్నదైనప్పటికీ అది కష్టపడే స్వభావం కలిగినటువంటి జీవి. రాబోతున్న భవిష్యత్తులో వచ్చే సమస్య కొరకు వర్తమానంలోనే జాగ్రత్త పడేటువంటి, దానికి అవకాశం ఉన్నప్పుడే దాని శక్తి లోపం లేకుండా దాని సామర్థ్యం కొలది కష్టపడి పనిచేసి ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. ఏమండి, మనిషి ఎవరు? దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఒక సింహం దగ్గరకో పులి దగ్గరికి వెళ్ళమనట్లేదు. చీమ దగ్గరికి వెళ్ళి కష్టపడే బుద్ధి నేర్చుకో అంటున్నాడంటే మనుషుల్లో కష్టపడే తత్వం ఏమైపోతుంది? నానాటికి తగ్గిపోతుంది. కష్టపడాలి, కష్టపడి పని చేయాలి, కష్టపడటానికి ఇష్టపడాలి.